హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో టేస్టీ క్యారెట్ హల్వా అండి. ఈ పండక్కి మీరు కూడా ఇది ప్రిపేర్ చేయండి. ముందుగా చూసారా, చేసేసి ఉంచిన దాంట్లో ఇలా నట్స్ వేసుకొని, చల్లగా ఉంది కదా బయట వాతావరణం, వేడిగా ఇలా హల్వా తింటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నార్మల్గా ఉన్న క్యారెట్ కంటే రెడ్గా వస్తాయి కదా, అది కొంచెం స్వీట్గా ఉంటాయండి. సో ఆ క్యారెట్స్ తీసుకోవాలి. నేనైతే వాష్ చేసి పక్కన పెట్టి ఇలా పీల్ చేసుకుంటున్నాను. దీన్ని సన్నగా ఉన్న దాంతో స్క్రాప్ చేసుకోవాలి ఇలాగా. దీంట్లో స్క్రాప్ చేస్తున్నప్పుడు చాలా అంటే కొంచెం లావుగా ఉండేవి ఉంటాయి, బాగా సన్నగా ఉండేది ఉంటుంది. ఇది మీడియంగా ఉన్నది ఇట్లా చూసి చేసుకోవాలండి. మొత్తం క్యారెట్స్ అన్నీ కూడా స్క్రాప్ చేసేసుకోండి. దీంట్లో ఇలా స్టెమ్ వస్తుంది కదా మధ్యలో, దీన్నైతే రిమూవ్ చేసేయాలి. ఆ స్టెమ్ వేస్తే ఏంటంటే మనకి కలర్ బాగుండదు, అలాగే టేస్ట్ కూడా బాగుండదు, పచ్చిగా అనిపిస్తుంది. సో అవుటర్ పార్ట్లో ఉన్న ఆ రెడ్ కలర్లో ఉన్న అంతా కూడా అది వేసుకోవాలి. సో ఇలా అన్నీ కూడా చక్కగా స్క్రేప్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కోవా ప్రిపేర్ చేసుకోవాలండి. యాక్చువల్గా మార్కెట్లో మనకి కోవా అనేది అవైలబుల్ ఉంటుంది, బట్ మార్కెట్లోది మనకు అంత ఫ్రెష్గా అనిపించదు. సో టేస్ట్ కూడా బాగుండదు. అందుకనే ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటున్నాం. మనకి నచ్చిన స్వీట్స్ తినాలి, అలాగే మనకి నచ్చిన వాళ్ళకి పెట్టాలి అనుకునేప్పుడు సో ఇంట్లో చేసుకుంటేనే మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా. మందంగా ఉన్న ఒక వెడల్పాటి పాత్రలు తీసుకొని నేను 3/4 లీటర్ పాలైతే తీసుకున్నానండి. దీంట్లో తీసుకొని ఇట్లా దగ్గరగా అయ్యేంత వరకు అలా రెగ్యులర్గా కలుపుకోవాలండి. అలా కలుపుతూనే ఉండాలి, అలా దగ్గర పడతా ఉండాలన్నమాట. ఈ దగ్గర అయ్యే కొద్దీ కింద అడుగు పడుతుంది, అట్లా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిపేసుకోవాలి, కోవా అంతా దగ్గరగా వచ్చేయాలి. సో అలా కలుపుతూనే ఉండాలి. చెయ్యి అయితే నొప్పి వస్తుంది, బట్ స్వీట్ తింటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ కోవా అనేది మస్ట్ అండి, చాలా బాగుంటుందన్నమాట. జనరల్గా మనం క్యారెట్ హల్వా తినాలి అంటే ఏదైనా ఫంక్షన్స్లోనే తినగలం. బయట దొరకాలి అంటే ఓన్లీ స్పెషల్ స్వీట్ షాప్స్లోనే దొరుకుతుంది. రెగ్యులర్గా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అవైలబుల్ ఉండదు. తినాలి అనే కోరిక మాత్రం ఉంటుంది కదా. సో మనకి ఇష్టమైన వాళ్ళకి చేయాలి అనుకున్నా, మనం తినాలి అనుకున్నా కూడా ఇలా ఇంట్లో చేసేసుకోండి. చూసారా, దగ్గరగా అవుతుంది కదా. అసలు ఇది కుక్ అవుతున్నప్పుడే ఆ మిల్క్లో ఉన్న కమ్మదనం అనమాట దగ్గరగా అవుతుంది కదా, చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇందులో కొంచెం పంచదార వేసేసుకుంటే మనం పాలకోవా రెడీ అయిపోయినట్టే. చాలా మంచి స్మెల్ వస్తుందండి, గుమ్మలాడుతూ ఉందన్నమాట. ఎక్కడ కూడా ఆపకుండా అట్లా కలుపుతూనే ఉండండి. అసలు ఈ కోవా ఏంటంటే మనం రేపు చేసుకుంటాము స్వీట్, లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకుంటాము అనుకుంటే చేసి ముందర కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీంతోపాటు చాలా స్వీట్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు, మిల్క్ ఇంట్లో అవైలబుల్ ఎక్కువగా ఉంది అనుకునేప్పుడు మీరు చేసి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే చల్లారినాక ఫ్రిడ్జ్లో తీసి చక్కగా 8 కంటైనర్లో పెట్టుకుంటే స్టోర్ అయితే బాగుంటుంది. సో మనకి కోవా అనేది రెడీ అయిపోయింది. అలాగే స్క్రాప్ చేసుకున్న క్యారెట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో గీ అది ఏమీ వేయకుండా ఓన్లీ క్యారెట్నే మనం ఫ్రై చేయాలండి. ఎందుకంటే క్యారెట్లో కొంచెం వాటర్ అనే కంటెంట్ ఉంటుంది కదా. సో ఆ వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయ్యే వరకు కూడా ఇట్లా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల క్యారెట్లో ఉన్న చిన్న పచ్చిదనం అనేది పోతుంది. లేదు అంటే మనకి క్యారెట్ సరిగా బాయిల్ అవ్వకుండా పచ్చిగా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే దీన్ని మిల్క్లో బాయిల్ చేసేస్తారు. ఆ బాయిల్ చేయటం వల్ల స్మాషీగా అయిపోతుంది, అంటే లూజ్గా మెత్తగా బాయిల్ అయిపోయినట్టు ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రింగ్స్ అనేది తెలుస్తుంది క్యారెట్లో. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. ఎక్కువగా గీ కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా 1 స్పూన్ వేసుకోవచ్చు అండి. మరీ ఎక్కువ గీ వేసినా బాగుండదు, అంటే వెంటనే తినేస్తే ఓకే అండి. లేదు కాసేపటికి అనేప్పటికీ చల్లదనం కదా, ఇప్పుడు వింటర్ చల్లగా ఉంది, సో ఏంటంటే గట్టిపడిపోతుంది. సో ఇట్లా గీ వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక గీలో ఫ్రై అయినప్పుడు క్యారెట్లో మంచి సువాసన అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అయితే మిస్ అవ్వకుండా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు చేయండి ఇలాగా. అలా చేస్తే మనకి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి, పచ్చిదనం పోతుంది. అలా అని మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి
మాడిపోతుంది. సో కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, టేస్ట్ పోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టండి. సో ఇట్లా పెట్టి అట్లా నేను సర్దుతున్నాను కదా, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ముద్దగా ఉంది అనుకోండి, ప్రాపర్గా మనకి బాయిల్ అనేది అవ్వదు. ఇప్పుడు మిల్క్ అనేది వేసుకున్నాను. నేను 1 కప్ వరకు మిల్క్ వేసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్ అయితే 1 కిలో తీసుకున్నాను. నాకు ఒక 3.5 కప్స్ అయితే వచ్చింది స్క్రేప్ చేసిన తర్వాత. సో 1 కప్ మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ ఎంత తీసుకున్నా కూడా కొంచెం అటు ఇటుగా అంచనాగా తీసుకున్నా కూడా మిల్క్ అంతా ఇవాపరేట్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేయాలి. సో చూసారా, మిల్క్ అంతా కూడా దాంట్లో మనకి మిక్స్ అయిపోతుంది. మిల్క్ వేసేప్పుడు ఫ్లేమ్ అయితే కంపల్సరిగా లోలో ఉండాలండి. అలాగే కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మిల్క్ దగ్గర పడుతుంది అనుకునేప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా నేను 1 కప్ మాత్రమే వేసుకున్నాను, మనకి సరిపోతుంది. కోవాలో అంటే మిల్క్తో చేసాం కనుక అది కూడా జనరల్ స్వీట్ ఉంటుంది. అలాగే క్యారెట్ కూడా ఇది కొంచెం స్వీట్ ఉంటుందండి. సో 1 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ కూడా కొంచెం దగ్గరగా అయిపోవాలి. షుగర్ కొంచెం గట్టిగా అవుతుంది అనుకునేప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మన హల్వా అంతా కూడా దగ్గరగా అయిపోవాలండి. సో మనకి ఆ షుగర్లో ఉన్న వాటర్ కానీ మిల్క్లో ఉన్న వాటర్ కానీ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. షుగర్ కూడా కొంచెం పాకంలాగా రావాలన్నమాట, దానికి అతుక్కొని ఉండాలి. చూసారా, ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కోవా ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఎక్కువగా కోవా వేసేసుకున్నా కూడా మన క్యారెట్ హల్వాని కోవా డామినేట్ చేసేస్తుంది. అందుకనే అది చూసుకొని మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. కోవా వేసాక ఇట్లా గరిటెతో మనం దాన్ని స్మాష్ చేసుకుంటూ ఉండాలి అండి. కోవా కూడా కరిగిపోతుంది. కొంచెం ఆ షుగర్ సిరప్ ఉంది కదా, ఇంకా షుగర్ అండ్ ఆ మిల్క్ ఉన్న దీంట్లో ఆ కోవా కూడా కరిగిపోతుంది. ఇట్లాంటి స్టేజ్లో మనం ఇట్లా ఏదైనా అట్లా ముక్కలుగా ఉంది అంటే దాన్ని స్మాష్ చేసేసి క్యారెట్ మొత్తానికి కలిసేటట్టు మనం కలిపేసుకోవాలి. అసలు ఈ వింటర్లో ఇలాంటి వేడివేడిగా స్వీట్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అండ్ ఈజీ కూడా, క్యారెట్ ఉంది అంటే కూడా చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. రెండు పక్క పక్కనే చేసేసుకోవచ్చు కోవా అండ్ క్యారెట్ అనేది. ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు లేదంటే మనం ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి మనం ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎన్ని నట్స్ కావాలంటే అన్ని నట్స్ వేసుకోండి. క్రంచీగా చాలా చాలా బాగుంటుంది. నేనైతే పిస్తా, బాదం అన్నీ కూడా వేసాను, క్యాష్యూ కూడా వేసుకున్నాను. ఒక్కసారి దాంట్లో ఇట్లా కలిపేసుకోవాలి. అసలు గుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి. అసలు దానికి ఎప్పుడు తింటానా అని ఉంది. అసలు యాక్చువల్గా క్యారెట్ హల్వా అనేది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను. డిష్ అవుట్ చేసుకునే ముందర ఇంకా కొంచెం ఉండిపోయి అవి కూడా వేసేసాను. సింపుల్ అండ్ ఈజీగా చేయాలి అంటే కోవా ముందరగా చేసేసుకోండి. అలాగే నట్స్ కూడా ముందరే స్క్రేప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్లో డిష్ అవుట్ చేసుకున్నాక గార్నిషింగ్కి వేసుకున్నానండి. అబ్బా ఎంత బాగుందో, చూడటానికైతే చాలా బాగుంది, తినటానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇలాంటి స్వీట్స్ అండ్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చిందా అండి? మీకు కూడా ఒక బైట్ చేయండి.